ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పారిశుద్ధ్య లోపంతో గ్రామాలు కంపుకొడుతున్నాయి. చెత్త సేకరణ లేక వీధుల్లో చెత్త చెదారం నిండిపోయింది. ఫలితంగా దోమలు, ఈగలు, పందులు గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కనీసం దోమల మందు కొట్టడం లేదని, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లే పరిస్థితి లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పారిశుద్ధ్యం పడకేసింది. గత కొన్ని నెలలుగా కూడా ఇటు మున్సిపల్ కార్మికులు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వారికి జీతం రావడం లేదు. దీంతో వారు కూడా చాలా మంది వరకు కూడా పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో ఇటు ఇంట్లో ఉన్నటువంటి చెత్త సేకరించే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ చేసే ట్రాక్టర్లలో కూడా డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా చేతులు ఎత్తివేయడంతో మాత్రం ఇండ్లలో ఉన్నంత చెత్త అంతా కూడా పక్కకు తీసుకొచ్చి పడేయడంతో మాత్రం ఆ చెత్త వేసినటువంటి సమీప పరిసర ఇండ్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఇంటి పక్కనే ఉంది. ఇది సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి కంది గ్రామం. ఇది మండల కేంద్రం కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అన్నీ కూడా పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి పక్కనే ఆ నివాస ఇంటి పక్కనే మొత్తం చెత్త చెదారం వేయడంతో మాత్రం దోమలు, ఈగలతో మాత్రం వారంతా కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్తున్నారు. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, అసలు ఏంది అసలు మీ ఇంటి పక్కన ఈ చెత్త ఎందుకు వేస్తున్నారు? పందులు ఎరిగినాయి, కుక్కలు ఎరిగినాయి, ఎత్తిపోసుకుంటే బతుకుతున్నాం ఇక్కడ మేము. దోమలు కరుస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి మాకు, మా పిల్లలకు. మరి ఏం కావాలో సాగు అంటే ఒకటేసారి చచ్చిపోతాం. ఇంత పురుగుల మంది పోయారు. ఇంతకు మించి ఏం లేదు. ఇక ఎవరు చెప్పినా పట్టించుకోరు, మాది ఎవరు పట్టించుకోరు. తిరిగి అష్టకొస్తుంది. అసలు మీరు చెప్తలేరా చెత్త పోయొద్దని చెప్పి? మా మన్మరాలు చేసింది ఫోను. ఇవసరకు చేస్తే కూడా ఇక్కడ వచ్చి మేము చెయ్యం, మాకు అనవసరం అంటున్నాం. ఇంకెవరికి చెప్పాలి చెప్పు. రండమ్మ, దోమలతోటి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? దోమలు, ఈగలు చిక్కనే వాడేస్తున్నారు సార్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఎవరు పట్టించుకుంటాను లేరు. ఏంటిది ఇది? ఎన్ని రోజులు అవుతుంది వాటర్ ప్రాబ్లం? 15 రోజులు అవుతుంది. అసలు కోత ఇక్కడ వాటర్ ఏం లేవు. ఇక్కడ ఎవరు పట్టించుకుంటాం లేరు సార్. ఇంకా చెత్త మొత్తం ఇగో మాకు పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న పిల్లలు చెత్త ఎట్లా వాడేస్తున్నారు. ఎవరికి చెప్పాలి మేము? ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. గ్రామాలలో మాత్రం పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. ఇటు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి నిధులు రాకపోవడంతో మాత్రం ఇటు గ్రామ సెక్రటరీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గ్రామ పంచాయతీకి నిధులు రాకపోవడంతో మాత్రం ఇప్పటికే దాదాపు ఒక్కొక్క గ్రామ కార్యదర్శి 4-5 లక్షల రూపాయల వరకు డీజిల్ ఖర్చులు కావచ్చు, అదేవిధంగా గ్రామంలో పలు పనులు చేశామని చెప్తున్నారు. బిల్లులు రాకపోవడంతో మాత్రం కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేనటువంటి పరిస్థితి అయితే గ్రామ పంచాయతీలో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు గ్రామంలో పారిశుద్ధ్యం పడికేయడంతో మాత్రం గ్రామ ప్రజలంతా కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. చెత్త సేకరణ కూడా చేయకపోవడంతో మాత్రం దోమలు, ఈగలు, పందులు, అదేవిధంగా ఇటు వీధి కుక్కలన్నీ కూడా ఇండ్లలో తిరుగుతూ మాత్రం స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో తామంతా కూడా అనారోగ్య బారిన పడుతున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం గ్రామ పంచాయతీకి నిధులు విడుదల కాకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి అయిందని చెప్పి మాత్రం అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.